అండ్ ఇక్కడ కలెక్షన్ మాత్రం ఇంతవరకు వచ్చింది ఒక ఎత్తు, ఇక మీద మీరు చూడబోయేది ఒక ఎత్తులా ఉంటుంది. అవును, జెంట్స్ అలా పంపించేసి లాస్ట్ పేమెంట్ టైం లో వాళ్ళు వస్తే చాలు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. అలా ఉండాలనిపిస్తుంది. ఆడపిల్ల లక్షణాలు అన్నీ వచ్చేస్తాయి మాకు. ఇది మనం తీసుకుంటే ఇది మీరు వేసుకొని నేను ఇది వేసుకోవచ్చు. నేనే ఇది వేసుకోవచ్చు, హైట్ కదా, నువ్వు ఇది వేసుకోవచ్చు. ఇంత ఇంగ్లీష్ నేను ఎప్పుడు మాట్లాడలేదు. పక్కన నేను ఉన్నాను కదరా, వైబ్స్ వస్తుంటాయి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఎంతసేపు తీసేసారట. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్స్ హిమజా. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, ఆబ్వియస్లీ సిల్వర్ జ్యువెలరీ కొనేది నేను ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో కాబట్టి. కానీ ఇప్పుడు నేను వచ్చిన షోరూమ్కి చాలా స్పెషాలిటీ ఉంది, అదేంటో మీకు ఇప్పుడు ఆల్రెడీ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ ప్రీమియం లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ అనమాట. అంటే ఇక్కడ ప్రీమియం రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఈ బ్రాంచ్ ఓపెనింగ్ డేట్ మీకు చెప్పాలి కదా తప్పకుండా, దట్ ఈజ్ ఆన్ October 9th అనమాట. ఈ October 9th ఓపెన్ చేయబోతున్నారు ఈ బ్రాంచ్ కొండాపూర్లో, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు AMB మాల్. చాలా ఈజీ లొకేషన్ ఫైండ్ చేయడం. అండ్ ఇక్కడ కలెక్షన్ మాత్రం ఇంతవరకు వచ్చింది ఒక ఎత్తు, ఇక మీద మీరు చూడబోయేది ఒక ఎత్తులా ఉంటుంది. సో ఈ షోరూమ్ స్పెషాలిటీ ఏంటంటే ఓపెనింగ్ రోజునే 2 డిఫరెంట్ కలెక్షన్స్ని ఆ రోజే లాంచ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా జరుగుతుంది హిస్టరీలోనే. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దట్ కలెక్షన్. అండ్ చాలా ఆఫర్స్ని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. సో ఆ విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నా దసరా షాపింగ్ చేయబోతున్నాను ఈరోజు. అఫ్ కోర్స్ పండగల సీజన్ ఇది అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. అది నువ్వు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు హిమజ గారు, నేను వచ్చిన రోజే మీరు ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. కొత్త జ్యువెలరీ లాంచ్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఉంటది హిమజ. మరి నేను అంతే, కొత్త పుస్తకాలు అన్నా కొత్త జ్యువెలరీ షాప్ అన్నా నాకు బాగా ఇష్టం. ఆ స్మెల్ అంటే బాగా ఇష్టం నాకు. సరే, పక్కన కొంచెం రెస్టారెంట్ ఉంది, కొంచెం వెళ్ళి తిని రావా ప్లీజ్. నేను ఈ జ్యువెలరీ షాప్కి వచ్చాక తినిరావా గినిరావా అంటే కష్టం. కానీ మా ఇద్దరికి ఎప్పుడు ఒక్కటే సెట్ నచ్చుతాయి అనమాట. టేస్ట్ ఒకటే, ఎప్పుడు అదొక ప్రాబ్లం చెంచలాతో. సో అందుకని నేను కొంచెం ముందు వచ్చేసాను. నేను ఆల్రెడీ కొన్ని చూసేసాను. అయినా కానీ నేను అడిగిన మోడల్ నువ్వు తీసుకున్నా కానీ నేను అడిగితే వెంటనే ఇస్తారు వీళ్ళు, అంత స్టాక్ ఉంటుంది అని అంటున్నారు. చూద్దాం ఈ రోజు ఇక్కడ ఏం జరగబోతుందో చూద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబ్బా. అవును, ఇంతకీ AMB మాల్ ఆపోజిట్ అనేసి మీకెవరు చెప్పారు? మాకు రేడియోలో విన్నాము, నాకు రేడియోలో వింటూ వచ్చాను ఇవాళ FM-లో. రేడియోలో వింటూ ఎక్కడికో వెళ్ళాల్సిన బండి ఇక్కడ తిరిగింది. వచ్చాం. యాక్చువల్గా ఫంక్షన్ ఉంది, అదేదో ఇక్కడ కొనుక్కొని జ్యువెలరీ వేసుకొని డైరెక్ట్గా అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా అని. ఈ రేడియో వాళ్ళు ఉన్నారే. సరే, మొత్తానికి ఈ సెట్ తీయడం జరిగింది మేము. సో దిస్ ఈస్ అనదర్ లవ్లీ సెట్ అనమాట. సూపర్ టెంపుల్ జ్యువెలరీ కదా. టెంపుల్ జ్యువెలరీలో ఇక్కడ కింద హాఫ్ చంద్రమ లాగా ఇచ్చేసి ఎంత క్యూట్గా ఇచ్చారో. మళ్ళీ మనకి సీజర్స్ వచ్చాయి, కుందన్ నక్షీస్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడ్డానికి. ఇంతకు మీరేం షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారు? వియోనా అని చెప్పేసి న్యూ కలెక్షన్ వచ్చింది. నేను ఆల్రెడీ ఫొటోస్ తెప్పించుకొని చూశాను. నేను షాపింగ్ చేసిన తర్వాతే నువ్వు చూడు ప్లీజ్. నేనే కదా చూపించాల్సింది. అయ్యో, నాకు కావాల్సింది నేను కొనుక్కొని వెళ్ళిపోయాక అప్పుడు నీ షాపింగ్ స్టార్ట్ చేయి. అవునా?
సర్లేండి ఇంకేం చేస్తాము, అతిథి దేవో భవ అన్నారు కాబట్టి మా ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీకి వచ్చిన అతిథి గారైన హిమజ గారికి ఫస్ట్ దేవో భవ చేసేసిన తర్వాత మనం చూద్దాం ఏంటో అని అనుకుంటున్నారా? కాదు, ఆవిడ కూడా వచ్చింది మీకు చూపించడానికి. సో లెట్స్ గో. సో వియోనా కలెక్షన్ గార్డెన్ ఆఫ్ పారడైజ్ అంట. నిజంగా గార్డెన్ వచ్చి కూర్చున్నట్టుంది ఈ జ్యువెలరీలో. కెన్ యూ ప్లీజ్ కమ్ క్లోజర్? ఐ వాంట్ టు షో దిస్. లిటరల్ గా పడ్డాయా మళ్ళీ కళ్ళు? మరి పడవ చూడండి, పక్షి వచ్చి వాలింది ఫ్లవర్ మీద. పక్షులు ఫ్లవర్ మీదే వాళ్తారు. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? సో ఈ కలెక్షన్ గురించి నాకు కూడా అంతగా అర్థం కావట్లేదు కాబట్టి దీని గురించి కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఇటు పెట్టండి, ఎంత బాగుందో చూడండి అసలు. హౌ కెన్ ఐ స్టాప్ మై ఎక్సైట్మెంట్ యార్. ఎంత బాగుంది, ఫ్యాన్సీ వాటికి చక్కగా మ్యాచ్ పడ్డాయి ఫస్ట్ కళ్ళే పడ్డాయి. ప్రైస్ ట్యాగ్ చూస్తే అసలు నేను చెప్పలేను, వీళ్ళే చెప్తారు. చాలా 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 రీజనబుల్ ప్రైజెస్. అవునా? నేను ముందే చెప్తున్నాను, ఎక్సైట్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను. మోనికా గారిని పిలిచేసేయాలి. మోనికా గారు ఎక్కడున్నారు? వచ్చేసేయండి ఫాస్ట్ గా. సో లెట్స్ కాల్ మోనికా గారు అండ్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. అండ్ అలాగే రాజేష్ గారు వచ్చేసేయండి సార్. వావ్, హాయ్ అండి, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు దగ్గరలో కొండాపూర్కి మనకి గచ్చిబౌలికి చాలా అవైలబుల్ ప్లేస్ లో పెట్టారు. కంగ్రాట్స్ మోనికా. కదా, ఒకవైపు మహేష్ బాబు గారు ఏఎంబి మాల్, ఒకవైపు ఆడవాళ్ళకి ఇష్టమైన జ్యువెలరీ ఇమ్మడి. ఇంకేం కావాలి చెప్పండి? అనుకొని పెట్టారా అంటే మగవాళ్ళు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు ఆపోజిట్ లో వెళ్ళి హ్యాపీగా సినిమా చూసుకొని వచ్చేస్తే అయిపోతుంది. షాపింగ్ అంటే జెంట్స్ కి బోర్ కొడుతుంది కదా, జెంట్స్ ని అలా పంపించేసి లాస్ట్ పేమెంట్ టైం లో వాళ్ళు వస్తే చాలు, వాళ్ళు వస్తే చాట్ ఇస్తే చాలు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. అది కూడా అవసరం లేదు, స్కానర్ పంపిస్తే వాళ్ళు అక్కడ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు కదా. హ్యాపీ, వాళ్ళకి రిస్క్ ఉండదు కదా. కాదండి, మమ్మల్ని వదిలేసేయని అంటారు అంతగా. కాదు, ఒక చిన్న రిక్వెస్ట్ ఇమ్మడి ఫ్యాన్స్ తరపున. అంటే ప్రతిసారి చాలా న్యూ లాంచెస్ చేస్తూ ఉన్నారు, ఒకదానికి మించి ఉంటున్నాయి. ఇదైతే ఇంతవరకు వచ్చింది ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చింది ఒక ఎత్తులా ఉంది. మాకు ఈసారి బాగా పర్చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక వార్డ్రోబ్ ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఎక్కడ స్టోర్ చేసుకోవాలండి? ఇన్ని కొని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? ఒకదాని మీద ఒకటి పెట్టాం, అందంగా అన్ని కనపడాలి. మామయ్య ఏదైనా ఐడియాస్ ఇస్తారు, ఈ ఐడియా నేను మామయ్యకి చెప్తాను. దయచేసి బీర్వాలు గిఫ్ట్ ఇవ్వండి, చక్కగా మేము దాచుకుంటాం. జ్యువెలరీ సెట్టింగ్ ఏదైతే బాక్సెస్ ఉంటాయో ఆ బీర్వాలు, అలాంటి బాక్స్ ఒకటి ఇస్తే హ్యాపీగా జ్యువెలరీ కొనే బాధ్యత మాది. ముఖ్యంగా మాలాంటి రెగ్యులర్ కస్టమర్స్. అంటే ఓపెనింగ్ దాకా కూడా ఆగట్లేదు మేము అన్నట్టుగా వచ్చేస్తున్నాం. యా ఆఫ్ కోర్స్. ఇలా చెప్తున్నారు కానీ మాకు డిస్కౌంట్ ఇవ్వట్లేదు. సరే, సో దీని గురించి ఏంటి? క్వాలిటీ ప్రోడక్ట్ కావాలా? సర్లే, ఇంకేం చేస్తాం, క్వాలిటీ ప్రోడక్టే కావాలి కాబట్టి ఇక్కడికి వస్తాం ఎప్పుడు చూసినా. సో చెప్పండి, వాట్ ఈస్ దిస్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ మోనికా గారు? చెప్పేది ఏంటి అంటే, ఇప్పటి వరకు ఆల్రెడీ మేము 5 లాంచెస్ చేసాం. యానివర్సరీస్ కి కానీ ఫెస్టివల్స్ కి కానీ. ఇప్పుడు ఫస్ట్ టైం మనం స్టోర్ లాంచ్ కి ఇది ఒక కలెక్షన్ చూస్తున్నారు. నేను ఇంకో కలెక్షన్ కూడా లాంచ్ చేస్తున్నాను. వి ఆర్ లాంచింగ్ 2 కలెక్షన్స్. కొండాపూర్ బ్రాంచ్ ఓపెనింగ్ కి 2 డిఫరెంట్ కలెక్షన్స్ లాంచ్ చేస్తున్నాం. వియోనా వచ్చేసి కిడ్స్ కి లాంచ్ చేస్తాం. అంటే కిడ్స్ కి మేము పెట్టుకోవద్దా అని అనుకోవద్దు, యంగ్స్టర్స్ యూస్ చేసుకోవచ్చు, కిడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. హిమజ గారు కూడా యూస్ నాలాంటి చిన్న పిల్లలు కూడా వాడొచ్చు, కిడ్స్ యూస్ చేసుకోవచ్చు, యంగ్స్టర్స్ యూస్ చేసుకోవచ్చు, హిమజ గారు కూడా యూస్ చేసుకోవచ్చు. అది హౌ కెన్ వి స్టాప్ దిస్ యార్? అసలు కంప్లీట్ ఇప్పటి వరకు లాంచ్ చేసిన కలెక్షన్స్ లో దీనంత అల్టిమేట్ కలెక్షన్ రాలేదు. అండ్ ఈ ప్రోడక్ట్ చూసిన దానికన్నా లైవ్ పీస్ చూస్తే మీరు ఒక్కసారి చెప్పండి, జస్ట్ వాళ్ళు ఇప్పుడే చూసారు. ఇది 3D ఎఫెక్ట్ లో జ్యువెలరీ అండి. 3D లో నేచర్ ని చూస్తే ఎట్లా ఉంటది, ఒక ఫ్లవర్. ఏంటి అంటే వియోనా ద గార్డెన్ ఆఫ్ పారడైజ్ అన్నమాట. అండ్ కంప్లీట్ పేర్లు ఎలా పెడుతున్నారండి? పిల్లలకి పేరు పెట్టాలంటేనే ఇంత ఆలోచిస్తారు, జ్యువెలరీకి ఇంత చక్కగా పేర్లు ఎలా పెడుతున్నారు అసలు మీరు? ఏంటి అంటే గార్డెన్ కాన్సెప్ట్ మొత్తం, ఈ జ్యువెలరీ మొత్తం కూడా బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ కాన్సెప్ట్ లోనే వస్తుంది. కంప్లీట్ కాంటెంపరరీ కలెక్షన్ అండి. ఈ జ్యువెలరీ చూసిన తర్వాత ఎవరు టచ్ చేయకుండా ఉండలేరు. వి హావ్ టు ఫీల్ దిస్ క్రాఫ్ట్. కేక్స్ పైన ఐజింగ్స్ ఉంటాయి కదా, తినేసే ఇంకా వేసేసాడు, బాగా వేసేసాడు. ఎంత క్యూట్ గా ఉందో చూడండి అసలు. మన ఇంట్లో చిన్నారులు వేసుకుంటే ఎంత అందంగా ఉంటారో అసలు. వావ్, టీనేజర్స్ కూడా అమేజింగ్ బాగుంది. యాక్చువల్ గా అంటే ఎవరికైతే ఈ గోల్డ్, ఈ సిల్వర్, గోల్డ్ ప్లేటెడ్ ఇవన్నీ వద్దు అనుకుంటారో, కంటెంపరీ లుక్ కావాలనుకుంటారు, గౌన్స్ వేసుకునే వాళ్ళు, పిల్లలు. ఇండియాలోనే వరల్డ్ లోనే మనకి సిల్వర్ జ్యువెలరీ లాంచ్ చేసిందే
ఇమ్మడి ఇమ్మడి మాత్రమే ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ. కాదు, దాని ప్రైజింగ్ చెప్పొచ్చు కదా, ఎందుకు అలా చేస్తున్నా? అమ్మ చెప్తే ఇప్పుడే వచ్చేస్తారమ్మా. ఇప్పుడు ఓన్లీ శాంపుల్ కి పెట్టారు. నార్మల్ గా అడుగుతున్నాను, ఇది గోల్డ్ లో ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే ఈ కంప్లీట్ ఫ్యూజన్ కలెక్షన్స్ ఫస్ట్ మేకింగ్ చార్జెస్ పడతాయి ఒక 10,000. ఏ మేకింగ్ చార్జెస్ ప్రైజెస్ కి మనకి వచ్చేస్తున్నాయి యాక్చువల్ గా చెప్పాలంటే. అర్జెంట్ గా నాకు ఈ ప్రైసింగ్ కావాలి ప్లీజ్. 10,499. ఏమన్నారు మేకింగ్ చార్జెస్ 10,000 అని అన్నారు, బట్ 10,000 కి మనకి ప్రోడక్ట్ వచ్చేసి యాక్చువల్ గా ఒకప్పుడు నేను అనుకునేదాన్ని ఆ బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి వాటికి మంచి డిజైన్స్ ఉంటాయి, గోల్డ్ లానే కనిపిస్తే తీసుకోవచ్చు అని అనుకునేదాన్ని. కానీ నేను రీసెంట్గా నాకు తెలిసిన సర్కిల్ బడాబాబులు అందరూ కూడా ఐ మీన్ సిల్వర్ జ్యువెలరీయే వాడుతున్నారు. ఎందుకంటే దే కెన్ క్యారీ ఎనీవేర్. కొంచెం కాన్ఫిడెంట్గా బంగారం అన్న డైమండ్స్ అన్న భయంగా దూరంగా క్యారీ చేయడానికి భయపడతారు. యా, ఎవరు ఐ కాంటాక్ట్ మీరు ఆ రెండు పక్కన పెట్టండి, ఎవరు గుర్తుపట్టారు. అయినా ఈ మధ్య జ్యువెలరీ ఇస్ నాట్ సంథింగ్ లైక్ ఇన్వెస్ట్మెంట్ లాగా కాదు, ఇట్స్ అబౌట్ లైక్ యువర్ ఓన్ ఐడెంటిటీ. మీరు ఎలాంటి చేసినట్టు జ్యువెలరీస్ చేంజ్ చేసేయాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సారీ చేంజ్ చేస్తే మీకు రిటర్న్ ఇవ్వరు, కానీ మనం ఇక్కడ 55% ఎక్స్చేంజ్ ఇది మగవాళ్ళ బాధ, ఇది మగవాళ్ళ బాధ, ఇది మగవాళ్ళ బాధ. నువ్వు సారీస్ మీద ఇన్వెస్ట్ చేయకపోయినా పర్లేదు, కాల్స్ వస్తే ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీకి తీసుకెళ్తాను. గోల్డ్ తీసుకెళ్ళండి ఒక అంటే పని చేయండి, జ్యువెలరీ కొనుక్కొని జ్యువెలరీ మ్యాచింగ్ సారీ కొనుక్కోండి. ఇది బాబా సూపర్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఆప్షన్ జ్యువెలరీకే ఉంది. ఇదిగో ఇలాగా. మన హస్బెండ్స్ ఏంటి అవును, ఇందాక నుంచి ఎందుకో దాచి ఉంచుతున్నారు. అది ఎందుకు అలా? ఏంటి అంటే ఇప్పుడు వియోనా కలెక్షన్ అయిపోయింది కదా, నెక్స్ట్ అలంకార కలెక్షన్. అలంకార కంప్లీట్ ట్రెడిషన్. ఇప్పటి వరకు మనం విక్టోరియన్ చూసాం కదా, ఆ విక్టోరియన్ తోనే మనం ఇప్పుడు నక్షి కాన్సెప్ట్ లో తీసుకొచ్చాం. విక్టోరియన్ కమ్ నక్షి. సో దాన్ని మనం అలంకారాన్ని లాంచ్ చేస్తున్నాం. రెండు కలెక్షన్స్ ఒకటేసారి, డబల్ ధమాకా మనకి. సో మేము దసరా దివాళీ ఒకటేసారి చూసినట్టుంది నాకు ఈ రోజు. అవును కదా? దసరా షాపింగ్ వచ్చారు, దసరాకి ఒకటి తీసుకుంటున్నారు, దివాళీకి ఇంకొకటి తీసుకుంటున్నారు. బా, అటు సౌత్ ఇటు నార్త్. లక్ష్మీదేవిని దివాళీ రోజు చెప్పాను కదా నేను కంపల్సరీ షాపింగ్ చేస్తాను మళ్ళీ దివాళీకి. కానీ నేను అడిగిన బీరువా ఏదైతే ఉందో అది నాకు గిఫ్ట్ ఇవ్వండి. నేను చక్కగా మీ కలెక్షన్ అంతా పట్టట్లేదు ఇంట్లో, ఏం చేయాలి? సారీస్ కడుగుతున్నారా, ఓన్లీ జ్యువెలరీకి అడుగుతున్నా. అది ఇమ్మడి బీరువా అంటే ఇమ్మడిలో కొన్న జ్యువెలరీకి అడుగుతున్నా. అదే దానికి మీదే బాధ్యత. కొంచెం కస్టమైజ్ చేసి ఇస్తే మాకు హ్యాపీగా. అండ్ ఇంకొకటి, దివాళీ దసరానే కాదు, ఇప్పుడు కమింగ్ మొత్తం మనకి పెళ్లి వెడ్డింగ్ వెడ్డింగ్ సీజన్ కి కూడా నేను అసలు ఎంగేజ్మెంట్ కి ఎలా వేసుకోవాలి, పెళ్లికి ఎలా సంగీత్ ప్రతి రోజు ఒక్కొక్క అకేషన్ ఉంటుంది కదా, దానికి కూడా నేను సెటప్ చేపించాను. ఒక్కసారి మీరు అలా కూడా అది ఎలా ఉంటుంది కలెక్షన్, దేనికి యూజ్ చేసుకోవాలి అని అది కూడా చూడండి. ఫస్ట్ అలంకారం చూద్దామా, ఈ సెటప్ చూద్దాం. ఫస్ట్ పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. కమింగ్ నెక్స్ట్ మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, మా ఇద్దరికే కాదు, పెళ్లి కాదు, మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రస్తుతానికి వద్దనుకుంటున్నాం. అదే బ్లష్ వచ్చిందంటే ఇంట్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, మేము ఇవి జ్యువెలరీ వేసుకోవాలని. ఎంగేజ్మెంట్ అంట అక్కడ రాశారు వెనకాల, మన లాంటి వాళ్ళ కోసం. సరే మన ఇద్దరం ఎంగేజ్ అయ్యాం కదా ఇక్కడ, అది చూపిద్దాం. సో ఎంగేజ్మెంట్ కి చక్కగా వీ హ్యావ్ దిస్ లవ్లీ విక్టోరియన్ కలెక్షన్ అన్నమాట. మనకి రియా కలెక్షన్ కదా, చాలా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అంటే జడ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, సెట్స్, ఇవి కూడా చూసారా 5 layers ఎంత బ్యూటిఫుల్ గా మనకి లోటస్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు చూడండి. చాలా బాగుంది. లోటస్ ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ సీజర్స్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ మొజోనైట్స్ ఇచ్చారు మధ్యలో గ్రీన్ ఎమరాల్డ్స్ తో పర్ల్స్. లైట్ వెయిట్ రా, బాగా weight ఉంటుంది. చాలా లైట్ వెయిట్. అండ్ ఈ మధ్య కాలంలో వెన్ యూ సీ ఎంగేజ్మెంట్ లో చాలా మంది అమ్మాయిలు ఇలాంటివే వేసుకుంటున్నారు యాక్చువల్గా, ఇష్టపడి. ఎందుకంటే ఈవినింగ్స్ ఉంటున్నాయి కాబట్టి, ఈవినింగ్ ఫంక్షన్స్ కి ఇలాంటివి చాలా బాగుంటాయి కాబట్టి. అండ్ అలాగే బుట్టలు, మళ్ళీ బుట్టలు బాగా వచ్చేసాయి. ఈ వెరైటీగా ఉంది మధ్యలో. చాలా క్యూట్ గా, చాలా నీట్ గా. యాక్చువల్గా ఒకప్పుడు టీనేజర్స్ చిన్న పిల్లలు జ్యువెలరీ అంత వేసుకునే వాళ్ళు కాదు, చిరాగ్గా ఓల్డ్ మోడల్స్ అయిపోతే భయపడతాను, పెద్దవాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. బట్ మన సిల్వర్ జ్యువెలరీ అనేసరికి ధైర్యంగా పిల్లలకి ఇస్తున్నారు. అండ్ టీనేజర్స్ కూడా డిజైన్స్ చాలా బాగుంటున్నాయి, చక్కగా రెడీ అవ్వచ్చు. కాక్టైల్ పార్టీకి కూడా వేసుకెళ్లే జ్యువెలరీ ఉందన్నమాట సిల్వర్ జ్యువెలరీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వియోనా చూసాం కదా, నాకు చూస్తే పెట్టేసుకున్నారా చెట్ల మళ్ళీ తీసుకుంటున్నారని చెప్పా కదా. ఓకే సరే. సో ఒక జ్యువెలరీ వెళ్ళిపోయింది. ఇలా
తీసే కొద్దీ వెళ్ళిపోతాయి అన్న భయంతో మోనికా గారు ఒక శాంపుల్ పీస్లు మాత్రమే పెట్టారు మాకు. ఓపెనింగ్ రోజు ఇంకా చాలా, ఇది జస్ట్ టీజర్ అన్నమాట, అసలు మెయిన్ పిక్చర్ ఓపెనింగ్ రోజు ఉంటుంది. ఎస్, సో బ్లాక్ బాస్టర్ సినిమా చూసేద్దాము. నెక్స్ట్ సంగీత్, కాక్టైల్ పార్టీస్ కూడా చాలా బాగుంటది కదా. ఇవి చూసారా? ఇవి చూడు. వావ్, అంటే సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు, లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు. ఇది నాలాగా కొంచెం సింపుల్ గా ఎలిగెంట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి, ఇదేంటంటే కలర్ఫుల్ గా ఉండాలి, నాలాగా తాంజామ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి అది. అంటే వీళ్ళు అనుకుని ఉన్నట్టున్నారు, ఇవి మనం ఇద్దరం వస్తున్నాం కాబట్టి we can't stop ourselves touching this కదా. అసలు ఫీల్ అవ్వాలి, టచ్ చేసి అనిపిస్తుంది. క్యూట్ క్యూట్ గా బుజ్జి బుజ్జిగా అసలు. ఆ కలరింగ్స్ కూడా చూసారా? ఇక్కడ బీట్స్ కలరింగ్స్ కూడా మనకి లైట్ స్కై బ్లూ లాకింగ్ కూడా చాలా బాగుంది అసలు. ఇదంతా కూడా మనకి ఈ స్టోన్ అనేది, ఈ కార్వింగ్ అనేది కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు అసలు, చాలా బ్యూటిఫుల్. అదిరిపోయింది. పెళ్లి ఇది కల మెయిన్ వచ్చేసిందే వెడ్డింగ్. బాలా. ముందు ఎన్ని రకాలు మార్చినా గానీ పెళ్లి టైంకి వచ్చేసరికి మాత్రం ట్రెడిషనల్ కి వెళ్ళాల్సిందే. అంతకు మించి లేనే లేదు. బుట్టలు చూసారా? నా కళ్ళు వడ్డాడం మీద బుట్టల మీద పడిపోయాయి. నా ఒక బుట్టల మీద పడ్డాయి, ఎంత అందంగా ఉన్నాయి ఈ Cute బుట్టలు. ఉన్నాయి. నేనే వస్తాను మీ దగ్గరికి. అసలు ఈ సిల్వర్ జ్యువెలరీలో ఉన్నన్ని వెరైటీస్ గోల్డ్ లో డైమండ్ లో ఉండవనిపిస్తుంది అసలు. ఉన్నా పక్కన పెట్టేసేయండి, అసలు ఇంత అఫోర్డబుల్ ఉన్నప్పుడు ఇవన్నిటికీ వేసుకోవాలంటే ఈ మాత్రం ఉండాలే మనకి. బ్యూటిఫుల్, చాలా లైట్ వెయిట్ జెస్సీ, చాలా లైట్ వెయిట్. ఇంత పెద్ద జడ లేకపోయినా నాకు ఈ జడగుచ్చు నచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కుందన్స్ వచ్చేసి, వడ్డానం వచ్చేసి, ఒకసారి క్లోజ్ లో చూడండి మీకే అర్థమవుతుంది. ఆ స్టోన్స్ అండ్ బీట్స్ కాంబినేషన్ క్రేజీగా ఉంది. అబ్బా, దీని మీద చూసారా గణపతి అండ్ లక్ష్మీదేవి. వావ్, ఆ కార్వింగ్ అన్ని కూడా ఎలా చేస్తారో ఇవి వేసుకుంటే ఆ వైబే వేరు. మనమే ఎంత పిచ్చి పిచ్చిగా ఉన్నాం మామూలు రోజులు ఇవి వేసుకోగానే పద్ధతిగా గౌరవంగా అలా ఉండాలనిపిస్తుంది. ఆడపిల్ల లక్షణాలు అన్నీ వచ్చేస్తాయి మాకు. నెక్స్ట్ రిసెప్షన్. ఓకే, ఎస్, రథ. ఎస్. సో ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చోకర్. ప్రతి ఒక్కరికి ఒక సెట్ అయితే ఇది ఉండాలి, అమ్మాయి అంటే ఇలాంటి ఒక సెట్ ఉండాలని. అవును, యాక్చువల్ గా సడన్ గా ఏ వెకేషన్ వచ్చినా, ఐ మీన్ సిచ్యువేషన్ అకేషన్ వచ్చినా, సడన్ గా ఏదైనా ఒకేషన్ వచ్చినా గానీ, ఫంక్షన్స్ వచ్చినా గానీ, ఇలాంటిది ఒకటి ఉంటే సెట్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంటది. ఎగ్జాక్ట్లీ. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ స్పెషల్లీ ఉమ్మడి కుటుంబంలో ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది అడ్వాంటేజ్. ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు కదా. ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక 4-5 వచ్చేసి కొన్నారనుకోండి, రిపీట్ చేసుకుంటూ ఒక ఫంక్షన్ కి ఒకరు, ఒక ఫంక్షన్ కి ఒకరు వేసేసుకుంటే, మన ఇద్దరం ఒకేట్లో పుట్టుంటే చందాలు వేసుకొని మరి చేసేటు ఒకటే కదా. సో హ్యాపీగా గొడవలు కూడా అన్నీ అయ్యేవేమో, ఈరోజు నేను ఇది వేసుకుంటానంటే నేను ఇది వేసుకుంటానని. సో లవ్లీ ఇయర్ రింగ్స్ ఆల్సో. ఈ ఇయర్ రింగ్స్ సింపుల్ గా ఇయర్ రింగ్స్ మాత్రమే వేసుకొని కూడా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు. దానికి దీనికి ఉన్న డ్రెస్సెస్ కి, మన హాఫ్ సారీస్ కి చాలా బాగుంటుంది. నాకు స్పెషల్ గా ఇలాంటి ఇయర్ రింగ్స్ అంటే బాగా ఇష్టం. అండ్ ఈ బ్యాంగిల్ ఒక్కటి వేసుకుంటే చాలా కదా, బాగుంది చక్కగా. మీరు చూసారా ఎంత బాగా వేసుకున్నారో? నేను రాగానే నా కళ్ళు వీటి మీద పడ్డాయిరా, అందుకనే వేసేసుకున్నాను. మరి బ్యాంగిల్ లో కూడా మ్యాచ్ అయ్యింది చూసారా మళ్ళీ. టేస్ట్ అలాంటిది, ఏం చేస్తాం. సో అలంకార అనేది అన్నారు, అది నా మైండ్ లో పదండి. నువ్వేంటి అడ్డు వెళ్ళిపోయావు? అంటే ఇక్కడ కొత్త కలెక్షన్ చూపించాలంటే నేనే లోపల ఉండాలి కాబట్టి. బై ద వే, ఒక చిన్న క్విజ్. మీ దగ్గర ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి జ్యువెలరీవి? ఏమేమి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి? టెంపుల్ జ్యువెలరీ ఉంది, ఫస్ట్ లాంచ్ చేసింది ఉంది, విక్టోరియా ఉంది, నక్షి ఉంది, కుందన్స్, స్టోన్స్ వాటిలో కూడా ఉన్నాయి. సో మనకి విక్టోరియా అయినా కానీ, నక్షి అయినా కానీ బాగా ఇష్టంగా ఉంటాయి. నేను చూసాను, మీరు ఎప్పుడు ఇవే పెట్టుకుంటూ ఉంటారు కదా. సో ఈ రెండు కాంబినేషన్ లో తీసుకొచ్చారు ఇక్కడ. అమేజింగ్ కదా. అంటే ఒక పట్టు శారీ మీద వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి కాంబినేషన్. ఎగ్జాక్ట్ గా దాని పేరే అలంకార. వావ్, బ్యూటిఫుల్. సో అలంకార అనేసి దానిపైన ద గ్లోరీ ఆఫ్ ట్రెడిషన్ అని రాశారు. కంప్లీట్లీ ట్రెడిషనల్ జ్యువెలరీ ఇది. ఎస్, ట్రెడిషనల్ జ్యువెలరీయా లేకపోతే ఏంటో మీరే డిసైడ్ కండి. ఎందుకంటే నేనైతే ఇది ఏ దానిపైన వేసుకునేనా వెళ్ళిపోవచ్చు అని ఫిక్స్ అయిపోయాను. సో చూసారా అవి? పప్ప ఈ పెండెంట్ ఉందే, దీనికి చక్కగా మనము ఇందాక మోనికా గారు మెళ్ళో బీడ్స్ మొత్తం చూసారా, దానికి ఇలాంటి ఒక పెండెంట్ వేసేసుకుంటే. సరే, నువ్వు అది తీసుకో, నేను తీసుకుంటా. అబ్బా, రాముల వారు, లక్ష్మణుడు, సీతమ్మ కదా, ఎంత క్యూట్ గా. అసలు కార్వింగ్ ఎలా చేస్తారు? ఇంత చిన్నదాని మీద ఎంత బ్యూటిఫుల్, క్యూట్ ఉంది. ఇంకొకటి చూపిస్తా.
నాకు కృష్ణుడు కనిపించాడు. నాకు కనిపించాడు గోవుతో కృష్ణుడు. అబ్బా మా అక్కకి ఎంత ఇష్టం ఆ కృష్ణుడు అంటే, గిఫ్ట్ చేస్తాను. నాకు కూడా గోవుతో ఉన్నాడు, భలే ఉంది. కదా? చేతిలో మురళి. అండ్ అక్కడ పక్కన డియర్ చూసారా ఎంత బాగా కార్వ్ చేశారో దాన్ని. చాలా బాగుంది, నేను అదే తీసుకున్నా. అంటే అది గ్రీన్, ఇది రెడ్. నాకు ఇదిగో నీకు అర్థమవుతుందా? మేము ఇద్దరం పక్క పక్కన ఇంట్లో ఉన్నా కానీ ఒకే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. పక్క పక్క ఇంట్లో ఉన్నా కానీ గోడ దగ్గర కూర్చొని నువ్వేం వేసుకుంటున్నావు నేనేం వేసుకుంటున్నాను అనేది నడుచుద్ది. అద్భుతంగా ఉందబ్బా, డిజైన్స్ మెయిన్. సో ఇది మళ్ళీ టీజర్ మాత్రమే. ఇక్కడ అసలైన పిక్చర్ ఓ వావ్, నాకు ఇక్కడ నచ్చింది. ఒక్క నిమిషం చూపించేస్తున్నాను. నేను వచ్చేసేయండి. అర్థమైపోయింది. ఈ డిస్టెన్స్ మనం తట్టుకోలేములే కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో మాకు వర్కౌట్ అవ్వవు. ఇదిగోండి. వావ్, యాక్చువల్గా నేను వేసుకున్నది కూడా అలంకారనే అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి ఒక సెట్ వేసుకొని మంచి ఇయర్ రింగ్స్ కొంచెం హెవీ పెడితే సెట్ ఎలాంటి పట్టు శారీ మీదైనా మ్యాచింగ్ అయ్యి కూర్చోవాల్సిందే. అంతే ఏంటి, ఎలాంటి వాళ్ళు చూసినా కానీ అబ్బా ఎంత బాగుంది అని అనాల్సిందే. ఇది చూసారా సెంటర్ లో ఈ పెండెంట్ ఎంత డిఫరెంట్ గా ఉందో ఇదంతా కూడా. అండ్ దీనికి మళ్ళీ మనకి మధ్యలో లక్ష్మీదేవి లాగా వచ్చేసి సైడ్స్ లో కూడా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సేనాపతిలో సేతుపతిలో అలా స్టోరీ, ఇట్స్ స్టోరీ కదా? కావాలి. ఓ వావ్. పైన కూడా ఇఫ్ యూ సీ దర్ ఆర్ లవ్లీ కార్వింగ్స్. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి పీకాక్స్ ఇచ్చారు సీజర్స్ తో. బ్యూటిఫుల్. ఇక్కడ చూసారా హాఫ్ బుట్టలు ఇచ్చారు దీనికి. ఇలా సెట్ తీసుకుంటే పాపకి ఇది అమ్మకి ఇది అంటే మ్యాచింగ్. ఇప్పుడంతా ట్విన్నింగ్ అంటారు కదా, జ్యువెలరీ కూడా మంచిగా ఇట్లా చేసుకోవచ్చు కదా. ఇది మనం తీసుకుంటే ఇది మీరు వేసుకొని నేను ఇది వేసుకోవచ్చు. నేనే ఇది వేసుకోవచ్చు, హైట్ కదా, నువ్వు ఇది వేసుకోవచ్చు. ఇలా గొడవలు అవుతూ ఉంటాయి మా ఇద్దరి మధ్యలో. సో ఇదొకటి, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒకటి చూసాను బా, ఏంటది? నేను ఒకటి చూసాను, అది నువ్వు చూడక ముందే నేను చూపిస్తాను. అది నేను తీసుకుంటాను కాబట్టి. దిస్ ఈజ్ ఇట్. వావ్. మీరు చెప్పండి, మేము చెప్పటం కాదు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కింద ఈ జుమ్కీస్, ఇక్కడ మనం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఐ మీన్ జుమ్కీస్ తీసుకోవచ్చు. అండ్ 3 డిఫరెంట్ కలర్స్ ఇవ్వడం వల్ల ఇంకెంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో ఇది. అమేజింగ్. ప్లెయిన్ పట్టు సారీ వేసుకొని ఇదొక్కటి వేసుకుంటే అందరి కళ్ళు ఇంకా మన మీదే ఉంటాయి అన్నమాట. దిష్టి తీర్చుకోవాల్సిందే. అది జనరల్ గా మేము ఇద్దరం తీయించుకుంటూ ఉంటాం. ఓ నీకు కూడా దిష్టి తీసు. ఏవి రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. జోక్. ఇలాంటి జోకులు ఎందుకు వేస్తారంటే మీరు? నేను మీ మీద వేద్దామని చూస్తుంటే చూడండి మీరు. ఇది నా మీద ఇస్తే ఓకే, దీని మీద నీ కళ్ళు పడితేనే ప్రాబ్లం. ఏముందిలే ఈ రోజుకి చూడు, రాను అంటుంది, కావాలంటే అంటే ఉంది. వద్దులే, మళ్ళీ కాపీరైట్స్ అంటారు. బ్యూటిఫుల్. అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఇదేంటంటే మ్యాచింగ్ కి రెడ్ కి వేయొచ్చు, గ్రీన్ కి వేయొచ్చు, వైట్ కి వేయొచ్చు. ఎలిగెంట్ గా ఉంది, హైలైట్ పీస్ అసలు. అసలు ఇవన్నీ ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నారా అసలు ఎంత అందంగా ఉన్నాయో ఇయర్ రింగ్స్ అన్ని. ఇంకొకటి తెలుసా, మనము చాలా సార్లు వీడియో చేసాం. ప్రతి బ్రాంచ్ లో ప్రతి జ్యువెలరీ కలెక్షన్ లాంచ్ కి మనం వచ్చాం. మనం ఏమైతే చూపిస్తున్నామో వాటికే ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి తెలుసా. అంటే మన టేస్ట్ అందరికీ నచ్చుతుంది. అంతే కదా, ప్రజల కోసమే మేము అన్నట్టుగా ఉన్నాం. ఇంకేంటంటే మనకి ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి 1 lakh worth rupees జ్యువెలరీ కొంటే 2 grams of gold free. ఓ అలాగే 50,000 worth rupees కొంటే 1 gram of gold free. 25,000 rupees worth కొన్నా కానీ 1/2 gram of gold free. అలా కాకుండా ఈ చిన్ని ఉంగరం తీసుకున్నా కానీ 10,000 కదా, ఈ చిన్ని ఉంగరం తీసుకున్నా కానీ ఏదో ఒక గిఫ్ట్ ఉందంట. సో చూసారా, అంటే ఇవాళ కాదు వేరే వాళ్ళకి. అన్ని మనమేనా? ఎలా? నేను రెగ్యులర్ కస్టమర్ కదా, అందుకనే ఇవ్వట్లేదు మనకి. మీకు ఆల్రెడీ ఇంత మంచి కలెక్షన్ ఇచ్చాము. అదే ఎవరు చూడక ముందు మనకి చూపించేస్తున్నారు, మనం తీసేసుకుంటున్నాం కూడా అనేసి. కానీ ఉందిలే, అందరికి ఉంది. సో మేక్ షూర్ దట్ మీ ఇంట బంగారం వెండి 2 ఒకేసారి రావాలంటే మీరు ఇమ్మడికి రావాలి. ఎక్కడికి రావాలి? ఏఎంబి మాల్ ఆపోజిట్ కి రావాలి. చందాపూర్, జస్ట్ ఏఎంబి మాల్ సూపర్ మార్క్ ప్లేస్ అన్నమాట మనకి. అండ్ బాగా మనం వింటూ ఉంటాం గోల్డ్ షాప్ లో మనకి ఇంత కొంటే అంత కొంటే సిల్వర్ ఫీ ఇస్తారని. కానీ ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కొంటే గోల్డ్ ఇస్తున్నారు. దట్ ఈస్ గోల్డెన్ హార్ట్ అమ్మా. సూపర్. సో ఎస్, సో ఇంకా చాలా జ్యువెలరీస్ చూసేయాలి మనము. అంటే అది అటు కళ్ళు చుంకు
చూపించు. నువ్వు అటు చూసుకో, నేను ఇటు చూసుకుంటా. నువ్వు అటు ఎల్లు. ఎందుకు? అది నేను చూసా. చాలా బాగుంది ఈ పీస్. నేను ఇప్పుడు వేసుకొని అటు ఇటు తిరిగి మామూలుగా రీల్ చేయను ఇప్పుడు దీంతో. సూపర్ క్యూట్ ఉంది కదా. బా ఎలా అలా టేస్ట్ రా. అమ్మాయి దాపెట్టేసండి అమ్మా, అన్ని తీసుకెళ్ళిపోతారు. సరే, అది దేంతో చేస్తారో మొత్తం డీటెయిల్స్ ఇచ్చి అప్పుడు దాస్. ఎస్. సో ఇది వచ్చేసి కింద మనకి మొత్తం మోజోనైట్స్ ఇచ్చారు, కంప్లీట్ మోజోనైట్స్ ఇవన్నీ కూడా. సో అండ్ ఇక్కడ మాత్రం పెండెంట్ కి మనకి సీజర్స్ ఇచ్చారు, హైలైట్ బాగుంది. అండ్ ఇవన్నీ బుట్టలు. ఇఫ్ యూ సీ వీ హ్యావ్ లవ్లీ బుట్టలు, అండ్ దెన్ గ్రీన్ బీట్స్ ఇచ్చారు, మధ్యలో మళ్ళీ మనకి గ్రీన్ ఎమరాల్డ్స్ ఇచ్చారు, అండ్ పైన ఈ 2 పెండెంట్స్ హైలైట్ దీనికి, ఎందుకంటే ఫ్లవర్ లాగా ఇచ్చారు కాబట్టి. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి 1,41,299 రూపీస్ మాత్రమే. హ్యాపీగా పెళ్లి కూతుర్లు, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? వెయిట్ లాసా? నో, కమ్ హియర్, లెట్స్ ఇంక్రీజ్ ద వెయిట్ విత్ ద జ్యువెలరీ. ఇంత ఇంగ్లీష్ నేను ఎప్పుడు మాట్లాడలేదు. పక్కన నేను ఉన్నాను కదరా, వైబ్స్ వస్తూ ఉంటాయి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సరే, మనం ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ చూసేయాలి. ఇన్ని జ్యువెలరీస్ అంటే ఆబ్వియస్గా అక్కడ సిల్వర్ చూసారా, యాంటిక్ చూసారా, ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ డిస్ప్లే. ఇయర్ రింగ్స్ చూసారా, చాలా బాగున్నాయి. పదండి వెళ్ళరా, నాకు చిన్న పని వెళ్ళి నేను వస్తా. నేను రాగానే ఒకటి పక్కన దాచి పెట్టుకున్నా, ఇది ఎంత బాగుందో చూడండి. హిమజ గారు వస్తున్నా. ఎంత బాగుందో కదా. నేను ఇది తీసేసుకుంటున్నా, 3 పెటల్ది, అమేజింగ్ ఉంది. హిమజ మీరు గారు కూడా తప్పకుండా వచ్చినప్పుడు చూడండి, ఓకేనా? ఈ పీస్ అడగండి, అద్భుతంగా ఉంది. వస్తున్నా. ఏం చేస్తున్నారండి? అక్కడ సరిగ్గా సర్దలేదు, సర్దుతున్నా. మీరు సర్దుతున్నారంటే ఏదో సర్దేసి వచ్చి ఉంటారు, ఏదో ఒక జ్యువెలరీ సర్దుకుపోతూ ఉండాలి కదరా. అదే అది. ఇవి చూసారా, నేను ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఇలాంటి లాంగ్ జ్యువెలరీస్ ఎప్పుడు వస్తాయని కదా. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసారా, ఒక్క నిమిషం ఇది చూపిస్తాను. ఓ, సిల్వర్ జ్యువెలరీలో కంప్లీట్ గా ఇంకా మనకి పార్టీ వేర్ లాగా కదా, అమేజింగ్. ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటాం కదా, అలా ఉంది చూడండి అసలు. కానీ ఇవి మన స్వరస్కి స్టోన్స్ లా మెరుస్తున్నాయి కదా, క్వాలిటీ ఎంత అదిరిందబ్బా. బ్యూటిఫుల్ గా ఉందో. ఇవి ఎంత ఉన్నాయి చూడు, 13,299 మాత్రమే, రెండు కలిపి కదా. సూపర్ ప్రైస్. రెండు కలిపి. అంటే స్టోన్స్ చూసి భయం వేసింది, కాస్ట్లు ఉంటాయా ఏంటి అని. కాదు, అసలు చూసారా, ఇది కనుక ఒక మంచి గౌన్ పైన వేసుకుంటే లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటది. పప్ప మనకి మీరు వెళ్తుంటారు కదా అవార్డ్స్ నైట్ అని, ఇలా అని, వాటికి ఇలా వేసుకుంటే చాలా బాగుంది. పప్ప మామూలుగా లేవు. ఇవి చూసారా పప్ప, అసలు చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి ఆక్సిడైజ్ జ్యువెలరీ చూడడానికి. ఇన్ని డిజైన్స్ నేను ఎప్పుడు చూడలేదు, ఇది చాలా బాగుంది చూడు కదా. హే, ఇప్పుడు నవరాత్రి వస్తుంది కదా, ఎవ్రీబడీ వేర్స్ దిస్. డాన్స్ అప్పుడు వేసుకోవచ్చు. ఎంత క్యూట్ ఉందో. వావ్. ఇది చూపించవా, వెరైటీగా ఉంది. పద్మనాభ స్వామి, విష్ణుదేవుడు, అండ్ అలాగే లక్ష్మీదేవి, గరుడులు, బ్రహ్మ, విష్ణు, మహేష్. ఓ, బ్రహ్మ విష్ణు మహేష్లు ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేష్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ రెండు వైపు గరుడులు ఉన్నారు. ఓ, గరుడులు. ఓకే. విష్ణుదేవతడికి గరుడులు అంటే ప్రాణం కాబట్టి, వారి వాహనాలు కాబట్టి, అలా చక్కగా లక్ష్మీదేవితో పాటు ఇలా చక్కగా ఎంత బాగున్నారో. అంటే 3 లోకాలు అన్ని కలిపి ఇక్కడ ఉన్నాయి, 3 లోకాలు. సచ్ లవ్లీ కదా. ఎప్పుడు రామ్ పరివార్ చూసాము, లక్ష్మీదేవి చూసాము, ఫస్ట్ టైం మనము బ్రహ్మ విష్ణు మహేష్ చూసాము. ఆహా, హ్యాంక్లెట్స్ లో ఇన్ని డిజైన్సా. ఇవిలా నాకివి తీయచ్చా మనము? తాళాలోనే తీసేద్దాం, మన ఇమ్మడియే కదా, తీవే. రావట్లేదు. ఏదది ఇప్పుడు అది ఎలా వస్తుంది? ఇది ఇదా? తీ సీసీ కెమెరాలో చూసి దొంగతనం చేస్తా అనుకుంటారు. కాళ్ళ పట్టీలండి ఎంత బాగున్నాయి. వావ్, ఐఎమ్ టేకింగ్ దిస్. పట్టీలు అందంగా ఉంటే ఆబ్వియస్లీ వేసుకోవాలంటే సింగిల్ గా కూడా వేసుకోవచ్చు. ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ రా, జస్ట్ 10,999. 699. వావ్, ఇలా చూస్తే అలా కొనేయాలనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. బాగుంది కదా, చాలా మంచి కలెక్షన్.
అవునా? ఏముంది, ఏదైనా చేయొచ్చు మనం. ఇంకా మన క్రియేటివిటీ రాది. అదే ఇక్కడికి వస్తే మా క్రియేటివిటీ అంతా బయటపడుతూ ఉంటది ఏంటో. ఓకే, ఉంది. సో ఇంకా మనం అక్కడ కలెక్షన్ చూసేద్దాము. వి హ్యావ్ దట్. ఎస్, అక్కడ ఏవో కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయిరా రంగురంగుల్లో. రంగురంగులు కదా, అంతే కదా. బీచ్ వెళ్ళిపోదాం, లెట్స్ గో. అవి చూస్తే మన హార్ట్ బీట్ కూడా అలా పెరుగుతుంది. అబ్బబ్బా, వర్ణిక కలెక్షన్ మనం చూసినప్పుడు ఎంత తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎంత వర్ణించి వర్ణిక అని పెట్టారో. రోజు రోజుకి వీళ్ళు ఎక్కువ వర్ణించేస్తున్నారు కదా. ఎక్కువ డిజైన్స్ ఈ వచ్చేస్తాయి. కలర్ కాంబినేషన్ చూడండి, అదే నా కళ్ళు Yellow first and దాని మీదకి violet. వెళ్ళినాయి. అన్నిటికీ ఏంటిది. నేనే ఫస్ట్ టచ్ చేసేదాన్ని తెలుసా నీకు? సరే, ఇట్స్ ఓకే, అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇది చూసారా, సింపుల్ గా ఎలిగెంట్ నాకు గా. ఎన్ని చూసినా గ్రీన్ మీదకి వెళ్ళిపోతాయి కళ్ళు ఎందుకో. మేబీ ఎక్కువ వాటి ఇది చూసారా? వావ్, బ్లూ అండ్ పింక్ పింక్ కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అదిరిపోయింది. చూసావా, ఎక్కువ గ్రీన్ లోనే ఉన్నాయి. మేబీ అందరూ కస్టమర్స్ కూడా ఎక్కువ గ్రీన్ లైక్ చేస్తున్నారు. అంటే అవి అన్నిటిపైకి వెళ్ళిపోతాయి అనేసి ఇలా ఉంటే ఈ కలరో వేసుకోవాల్సి వస్తుంది అని. కానీ ఇది మనము లైట్ పింక్ కలర్ సారీ వేసుకున్నా కానీ బాగుంటుంది, ఇది హైలైట్ అవుతుంది కదా. చాలా అందంగా ఉంది. ఐ రియలీ లైక్ దిస్ సెట్. వావ్, ఎంతైనా నా టేస్ట్ చాలా బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు. మీరు చెప్పండి, లాంగ్ ఏమంటారు దీన్ని? లాంగ్ హారమే, లాంగ్ పూసల హారం. పూసల హారం ఎంత క్యూట్ ఉంది. మంచి వైట్ పట్టు శారీ మీదకి ప్లెయిన్ సిల్వర్ పట్టు శారీ కానీ వైట్ పట్టు శారీ కానీ ఇది ఒక్కటి వేసేసి జస్ట్ గ్రీన్ దుద్దులు లాంటివి పెట్టేసుకుంటే ఇచ్చిపాడు. చోకర్ కూడా నచ్చింది. ఆ చోకర్ని తీసుకో, హారం నేను తీసుకుంటాను. ఓకే, డన్. దీని ప్రైస్ చెప్దాం ఒకసారి. జస్ట్ 26,899 రూపీస్ ఇది. ఎస్, అండ్ మనకి వర్ణికాలో ఉండే బెస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనము కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇంకాస్త ఎక్కువ కావాలి, పూసలు ఎక్కువ కావాలి, ఇక్కడ వేరే రంగు కావాలి, ఇక్కడ వేరే రంగు కావాలి, 3-4 రంగులు కలిపి కావాలి. ఇంకా మన క్రియేటివిటీ ఇంకా మనం అడిగినట్టు ఇస్తారు. వర్ణిక కలెక్షన్ లో ఆ బీట్స్ పట్టుకున్నవి ఆల్మోస్ట్ 100 to 150 సేల్ చేశారు. బాబా వెరీ ఫాస్ట్ గోయింగ్ డిజైనర్. ఇది ఏ కలర్స్ చేయండి, అయ్యో చెప్పాను కదా నా టేస్ట్ అలా ఉంటుందని. నిజంగా మీరు క్రేజీ. ఎందుకండి ఈ వీడియోలో చెప్తారు, ఆవిడ నా మాట వింటారా ఇప్పుడు? కంప్లీట్ గా అవి ఎన్ని కలర్ కాంబినేషన్స్ చేపించానంటే అన్ని చేపించాను. ఆల్మోస్ట్ 100 నుంచి 150 ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి. అబ్బా సూపర్. చూడండి మీకు కూడా గ్రీన్ మోడల్ లాగా యా, ప్రతి ఒక్కరికి ఇలాంటి సెట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. హిమజ గారు చెప్పారు కదా, తీసేసుకోండి ఇంకా. యా, ఇది నాది, ఇది నాది. అది ఇన్ని కలెక్షన్లు, ఇన్ని. కృష్ణయ్య పిలిచావా? వస్తున్నా. నన్నురా పిలిచింది, నువ్వు వెళ్తున్నావు ఏంటరా? ఇది అలంకారం అంట. అలంకారం అంట, దీంతో అలంకరించుకుంటే ఉంటుంది. నువ్వు అలంకరించుకోదా అంత, నేను దీన్ని అలంకరించుకుంటా. ఎవరక్కడ? ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి. స్పెషల్ దేవుళ్ళనే పట్టుకున్నారు. అవును, ఇది చూసారా? అండ్ ఇంకొకటి, ఇద్దరు అలా పట్టుకున్నారు. ఈ డైలాగ్ పక్క మర్చిపోకండి. ఇద్దరు పెళ్లిళ్ళకి రెడీగా ఉన్నారని వాళ్ళ హస్బెండ్స్ కి సెలెక్ట్ చేసుకున్నారు. చూసారా? చర్చే. ఇది జెంట్స్ కూడా వేసుకుంటారా? మీకు అర్థం కావట్లేదు. నాకు కాబోయేవారు ఇలా ఉండాలని, ఆవిడ కాబోయేవారు అలా ఉండాలని చూపిస్తున్నాం మేము. వాళ్ళకి జ్యువెలరీ అలా లేదులే. మీ వాళ్ళకి వేసుకోవాలి అంటున్నాను అంతే. కానీ ఇది నేను వేసుకుందాం డిసైడ్ అయ్యానండి. ఇది ఎంత మీరు వేసుకోవచ్చు, బాయ్స్ కూడా అందుకనే పెళ్లి క్యాన్సిల్. అబ్బా, ఇప్పుడు వీటి కోసం పెళ్లి చేసుకుంటారు. వద్దులే, ఇమ్మడిలో మేము అంత పెద్ద రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఇది బెటర్, ఇది కొనేసుకోవడం. నాది చెప్తా. నాకు ఇక్కడ చూడండి, చూసాం, చెప్పండి. హంసలు ఎంత బాగున్నాయి. ఇక్కడ హంసలు వచ్చాయి, కింద వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి నుంచి వచ్చేసాయి గాల్లో నుంచి ఎగురుకుంటూ. మళ్ళీ ఇక్కడ కిందకి 2 హంసలు వచ్చేసాయి. ఎంత బాగున్నాయి. చాలా బాగుంది. ఇటు మనకి ట్రెడిషనల్ ఉంది, ఇట్లా ఫ్యాన్సీ బీట్స్ ఉంది. కాంబినేషన్ నాకు ఇలాంటి ఇష్టం అబ్బా కదా. వీటిని కాంటెంపరీ అంటారా? ఎస్, యా, మనం ఎలా అంటే అలా. సో ఇది కూడా కృష్ణుడు చాలా చక్కగా నీట్గా క్యూట్గా ఇచ్చారు. మొత్తం ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి మన బాగా మనం షోకేస్లో కూడా ఇలాంటి విగ్రహాన్ని బాగా వాడుతూ ఉంటాము. ఇది యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్స్కో బ్రదర్స్కో అన్నట్టుగా తీసుకుని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అవును, వేసేసుకోవచ్చు. పెళ్ళి ఒక్క రోజు తన్నయ్యకి ఇచ్చేసి ఆ తర్వాత ఎన్నిసార్లు వేసుకుంటాలే అన్నయ్య అని చెప్పేసి ఆడపడుచు కట్నం కింద దీన్ని తీసేసుకోవచ్చు అన్నయ్య దగ్గర కూడా.
పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే అలా క్యూట్ ఉన్నాయి. వావ్, ఇది మన అమాయ కలెక్షన్. ఎస్ అదిరిపోయింది. హలో, అంతనంత దూరం ఓపెనింగ్ రోజు నేను తీసుకున్న సెట్ ఇది. ఎస్ ఈ సెట్ నా దగ్గర ఉంది, నేను తీసుకున్నా. మీరు చూసారు ఆల్రెడీ వీడియోలో. అవును, నేను కూడా చూసాను. నువ్వు కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో, ఆ సెట్ చూడు. దీని మీద పడ్డాయా మీ కళ్ళు? ఆల్రెడీ రావడంతోనే అమేజింగ్ అండ్ సింప్లీ ఎలిగెంట్, టాప్ నాచ్. ఇలా బయటికి తీస్తుంటే వేడి వేడి పిజ్జాని తీస్తున్నట్టుంది నాకు తినడానికి. ఎంత క్యూట్ ఉందో కదా. పాపా, ఆ కలర్ కాంబినేషన్స్ చూసారా? ఆ పింక్ ఏంటో, ఈ గ్రీన్లో ఫ్లవర్స్ ఏంటో. గ్రీన్లో మళ్ళీ దీనిపైనే సెల్ఫ్ కార్వింగ్లో రోజెస్ లాగా ఇచ్చారు. కింద మళ్ళీ మనకు లైట్ పింక్ ఇచ్చారు విత్ ది పర్ల్స్. క్యూట్ ఉంది. వీటికి మళ్ళీ పర్ల్ యాడ్ చేయడం వల్ల యూనిక్ లుక్ వచ్చేసి కదా, చాలా క్యూట్ గా ఉంది ఇది. ఎవరు డిజైన్ చేశారు అబ్బా కదా, అసలు ఎవరు డిజైన్ చేస్తున్నారో కావాలి మనకి అర్జెంట్ గా. అమేజింగ్ పీస్. బాగా వస్తే మాత్రం మిస్ కాకండి. ఇది కూడా చూసారా, నెక్ పీస్ చూసారా? ఇది వావ్, ఇవన్నీ మనకి సర్కిల్ షేప్స్ లో వచ్చాయి. చాలా చక్కగా. వెయిట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇవి. నేను ఈ పూసలు స్టోన్స్ ఉన్నాయి కదా, వెయిట్ అమాయ అన్ని వెయిట్ తక్కువే ఉన్నాయి. అసలు మనం ఆ రోజు చూసినప్పుడు అమాయ మాక్సిమం వెయిట్ తక్కువ ఉన్నాయి, ఎక్సెప్ట్ దట్ 3D లుక్స్. ఈ 3D లుక్స్ ఉన్నప్పుడు కొంచెం మనకు వెయిట్ అనిపిస్తుంది. ఇది కూడా తక్కువే ఉంది. చూసి అసలు పిచ్చ లైట్ వెయిట్ అసలు కదా, చాలా క్యూట్ గా ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఇంకా మ్యాచింగ్ అన్ని దొరుకుతాయి. మంచి కలర్ఫుల్ కలెక్షన్ అంటే అమ్మాయి ఇక్కడ కదా. అవును, కానీ ఎందుకో మన ఏంటది వియోనా డామినేట్ చేసి వస్తుంది కొన్ని రోజుల వరకు. ఈ రెండు కదా, రెండు పోటా పోటీగా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ మనం ఓపెనింగ్ చేసిన రోజు షాక్ అయిపోయింది. అసలు సిల్వర్ జ్యువెలరీలో ఇలాంటి డిజైన్స్ ఏంటి, అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. అస్సలు చెయ్యం. అమేజింగ్ ఉన్నాయి. గోల్డ్ లో ఇలాంటివి ఉంటాయని కూడా అసలు వదులుకుంటాం. అయ్యో, ఇదైతే డైమండ్ సెట్ లాగే ఉంది. ఇది మనం వేసుకుంటే ఆబ్వియస్లీ ఇంక వీళ్ళు డైమండ్స్ వాడతారు కదా, అదే అనుకుంటారు. అంతే, చాలా బాగుంది. మీరు పొరపాటున నిజాలు చెప్పేస్తున్నారు జనాలకి. పర్లేదు, ఇమ్మడికి ఒక రేంజ్ ఉంది. సో ఎస్, డెఫినెట్ గా దట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. కాబట్టి లెట్స్ సీ నెక్స్ట్. అవును, వీళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆఫర్ తో వస్తూ ఉంటారు కదా. అవును, ఈసారి ఏం ఆఫర్ పెడుతున్నారంటారు? డైరెక్ట్ గా మన మౌనికానే చెప్తుంది. అవునా, వెళ్ళిపోదాం ఈ ఆఫర్లు ఏంటో. మౌనిక గారు ఎప్పుడు గెస్ట్ ద వెయిట్ లో ఒక పీస్ పెడతారు, ఈసారి ఏంటంటే దాని కాందాన్ని మొత్తం పెట్టారు. ఈసారి మనం కొండాపూర్ బ్రాంచ్ కి ఎన్ని కలెక్షన్స్ లాంచ్ చేస్తున్నాము? రెండు కలెక్షన్స్. సో మనం ఇది కూడా పెళ్లిళ్ళ సీజన్ తరపున 2 కలెక్షన్స్, బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరికి పెడుతున్నాం అనమాట. కూతురుకి ఇది మనం పెళ్లి కొడుకుకి వేసుకోవచ్చు. పెళ్లి కూతురుకి హారం, వడ్డానం, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, కంప్లీట్ సెట్. మనం పెళ్లిళ్ళు ఈ సీజన్ లోనే చేసుకుంటే బెటర్ అనుకుంటే. ఇందాక పెళ్లిళ్ళు వద్దన్నారు, అంటే ఇవి ఫ్రీగా వస్తున్నాయి కదా. ఇవి వస్తే చేసుకున్న తర్వాత ఆలోచిద్దాం లేదు. అండ్ దీని వర్త్ వచ్చేసి 2 lakhs. ఓకే, 2 lakhs వర్త్ మనం జ్యువెలరీ గెస్ట్ వెయిట్ చేసిన వాళ్ళకి మనం గిఫ్ట్ గా ఇస్తున్నాము. సూపర్. అంటే విడివిడిగా గెస్ట్ చేయాలా, మొత్తం కలిపి గెస్ట్ చేయొచ్చు? మొత్తం కలిపి గెస్ట్ చేస్తే బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇచ్చేస్తారు మంచిగా. మనకి పెళ్లి కొడుకు కాంటెస్ట్ ఓన్లీ బ్రైడ్ అండ్ గ్రూమ్స్ కి. నో, అలానేం కాదు. బ్రైడ్ గెలుచుకుంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. యూత్ గెలిస్తే మంచిగా పెళ్లిళ్ళకి యూజ్ అవుతుంది. సరే, మీరు గెస్ట్ చేసి నా పెళ్లికి ఇవ్వండి. ఇందక్కడి నుంచి పెళ్లిళ్ళు వద్దన్నారు కదండి. ఎంతసేపు ఇటు తిరిగి తీసేసారట. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెళ్లి చేసుకున్నంత ఈజీ అనుకుంటున్నారా ఈ మధ్య గారు వెయిట్ గెస్ట్ చేయడం? ఇది వచ్చేసి ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ _HYD అనేది మన ఇన్స్టా హ్యాండిల్. ఆల్రెడీ ఇది ఇన్స్టాలో పోస్ట్ అయింది. ఓకే, 3 people ని ట్యాగ్ చేయాలి. మన ఇన్స్టాల్ని ఫాలో చేయాలి. అండ్ యూట్యూబ్ లో కూడా మనకి ఇది ఉంది. యూట్యూబ్ లో కూడా కామెంట్ పెట్టచ్చు. యూట్యూబ్ లో కూడా ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ అని ఉంటుంది. మీకు స్క్రీన్ షాట్ తీసి పంపించాలా? అంతే, పంపించిన అవసరం లేదు, మాకు అన్ని తెలుస్తాయి. మీరు కమెంట్ చేసింది అన్ని ఫాలో అయితే సిమజ, మీదేంటి ఇన్స్టా ఐడి? ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ మీదేంటి? ఇమ్మడి ట్యాగ్ చేయలేను కదా. ఇమ్మడి _morning RR. అదే, రమేష్ గారు, రాజేష్ గారు వీళ్ళనే యాడ్ చేసేస్తే ట్యాగ్ చేసేస్తే అయిపోద్ది కదా గోల. అదే, అంటే వాళ్ళు చూస్తారు కదా మమ్మల్ని ఎవరు ట్యాగ్ చేశారని, అలా కదా. బాగా అప్పుడప్పుడు ఏదేమైనా కానీ కాంటెస్ట్ అద్దరిపోయిందండి. ఇంతవరకు ఎవరు వెయిట్ గెస్సింగ్ కి ఇప్పటి వరకు కూడా ఒక వడ్డానం, హారం ఇలానే
గానే పెట్టాము అండ్ ఈసారి మాత్రం కంప్లీట్ గా మనం బ్రైడల్ కి పెడుతున్నాం అనమాట. ఓకే సో ఇలాంటి ఆఫర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా చూపించడం జరుగుతుంది. ఫెంటాస్టిక్. సో 3 మెంబర్స్ని మీరు ట్యాగ్ చేసేసేయండి. ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ _HYD ఈస్ ది ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ అనేది యూట్యూబ్ పేజ్. ఈ రెండిట్లో మీరు ట్యాగ్ చేయొచ్చు. వెయిట్ మొత్తం కలిపి గెస్ చెయ్యాలంట. ఇది మొత్తం అనుకుంటున్నాను నాకు 2 లక్షలు. ఇది కొంచెం బరువు ఉంది అసలు లైట్ ఒక పని చేయనా గ్రామ్ అది పెడతాను ఇక్కడ వెయిటింగ్ మెషిన్ వాళ్ళకి క్లూ ఇచ్చేసి బరువు ఉన్నాయి. మీ వైపు వచ్చినట్టుంది అక్కడ కూడా. ఇది కొంచెం లైట్ వెయిట్, ఇది బాగా వెయిట్. ఇది కొంచెం వెయిట్ ఉంది. ఓకే చాలా క్లూస్ ఇచ్చేసాను ప్రతి దానికి, మీ ఇష్టం. అది ఒక 200 గ్రాముల నుంచి సుమారుగా 200 గ్రాములు ఇంతకు ముందు వడ్డానమే ఉందండి. వాట్ ఆర్ యు టాకింగ్ రే? యా నేను ఏమంటున్నా 200 గ్రాముల నుంచి 1000 గ్రాముల దాకా ఎప్పుడైనా ఉండొచ్చు అని అంటున్నా. నేనన్నా బెటర్ కాస్త యూజ్ అవుతుంది, నేను అది కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. ఓకే సో ఇదండి కాంటెస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నా ఛానల్ వీడియో చేస్తున్న వాళ్ళు అస్సలు మిస్ కావద్దు. ఈ సెట్లన్నీ నా సబ్స్క్రైబర్స్కే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. చూసారు కదా మీరే కలెక్షన్. అలంకార అండ్ వియోనా బ్యూటిఫుల్గా ఉన్నాయి నిజంగా ఇలాంటి డిజైన్స్. ఇంతవరకు ఎక్కడ ఏ షోరూంలో లేవు, ఇక్కడే లాంచ్ చేశారనమాట. అస్సలు మిస్ కాదు షాపింగ్. నిజంగా చాలా 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 బాగున్నాయి. చెప్పాను కదా ఈ స్టోర్ ఓపెనింగ్ వచ్చేసి అక్టోబర్ 9th మన కొండాపూర్ AMB మాల్. అంటే అసలు చాలా ఈజీ మనకు రావడం. AMB మాల్ ఆపోజిట్లోనే ఉంది. సో చక్కగా ఇక్కడికి వచ్చి బ్యూటిఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేసి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.